స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాట్ టాపిక్. మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ఒకటి తరువాత మరొకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియాలో ఒక దేశం ప్రదర్శించిన అత్యుత్సాహం చిలికి చిలికి గాలివానలా మారటం, అగ్రరాజ్యం సంపన్న దేశాలు ఎవరికి వారు తమ ప్రయోజనాలు, స్వార్థాలు, రాజకీయాలు మాత్రమే చూసుకోవటమే తప్పించి పెద్దరికాన్ని ప్రదర్శించని తనం ఇప్పుడు ప్రపంచ మానవాళికి నష్టం వాటిల్లేలా చేస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. ఇది సరిపోదన్నట్లు మతం కూడా దేశాల మధ్య రంగప్రవేశం చేయటంతో పరిస్థితి అంతకంతకు సీరియస్ గా మారుతోంది. ఇజ్రాయెల్ హమస్ ఘర్షణకు ఇరాన్ ఎంట్రీ ఇవ్వడంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి దాపురించిందని చెప్పాలి. ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే రెడీ కాగా, అటు ఇరాన్ కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైపోతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తాజా పరిణామాలతో స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ మొత్తానికి ఆరంభం కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయటం. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరుల్ని ఆడ, మగ, పెద్ద, పిల్ల అన్న తేడా లేకుండా చంపేయటంతో మొదలైన రచ్చ అంతకంతకు ముదురుతోంది. తాజాగా హమాస్ అగ్రనేత ఇజ్రాయెల్ హనియాను ఇరాన్లో ఉన్న వేళలో ఇజ్రాయెల్ సీక్రెట్ సంస్థ లేపేయడంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. తమ దేశానికి వచ్చిన అతిథిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ కు తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ తప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిమిషానైనా తమపై యుద్ధానికి ఇరాన్ దిగుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. అలాంటి దాడికి ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమపై దాడి చేసిన సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాలు ఏ రీతిలో అయితే సాయం చేశాయో అదే రీతిలో అమెరికా, యూకేతో కలిపి నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఇరాన్ను ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని భావిస్తున్నారు. ఆయన దీన్ని అబ్రహాం కూటమిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ సేనల సంఖ్యను అమెరికా అంతకంతకు పెంచుతోంది. మరిన్ని విమాన వాహన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఆ ప్రాంతాలకు పంపుతున్నట్లుగా పెంటగాన్ 3 రోజుల క్రితమే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, మరోవైపు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి జ్యోతిష్యుల మాటల్ని పలువురు పరిగణలోకి తీసుకుంటున్నారు. భారత నోస్ట్రడామన్ గా పేరున్న కుశాల్ కుమార్ అనే జ్యోతిష్యుడు సోమవారం కానీ మంగళవారం నుంచి కానీ మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రకటించటం ఈ ఆందోళనల్ని మరింత పెంచుతోంది. అయితే ఆయన మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి డేట్స్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. మొదట 2024 జూన్ 18న మొదలవుతుందని, ఒకసారి జూలై 26 లేదంటే 28 కానీ మొదలవుతుందని లెక్కలు కట్టారు. కానీ 2 సార్లు ఆయన మాట ఫలించలేదు. తాజాగా సోమ, మంగళవారాల్లో యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నారు. ఆయన జోస్యం పలు అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితం కావటం గమనార్హం. హర్యానాకు చెందిన ఆయన జ్యోతిష్యాలు చెప్పటంలో చాలా పాపులర్. ఆయన మాటకు అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వటం విశేషం. మరేం జరుగుతుందో చూడాలి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.